सूर्या, तुम हमें बहुत पसंद आया। तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई। నువ్వు ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నన్ను కలు. ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. నీ ఢిల్లీకేం కావాలి? క్యా? నీకు ఢిల్లీ కావాలా లేదా? ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలని ఉందా లేదా? बहुत है, क्या करेगा तू? రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి, మీరే రూల్ చేయాలి. ఎలక్షన్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. ఎంత పెట్టగలవు? ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ₹1 తీయాల్సిన అవసరం లేదు, మొత్తం నేనే ఇస్తా. అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క సీటుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? యావరేజ్ ఒక్కొక్క సీటుకి 20 కోట్లు ఖర్చు పెట్టినా 10,000 కోట్లు అవుద్ది. ఇష్టం వచ్చిన మాట్లాడేంటి? అసలు మైండ్ ఉంది నీకు? లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్లోనే 60 కోట్లు ఖర్చయింది, జైపూర్ 25, జైసల్మేర్ 35, జబల్పూర్, కాన్పూర్, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, రాజ్కోట్, పనాజీ, నాసిక్, బెంగళూరు, కొచ్చి, కొల్లం, ఉడిపి, ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అంతా చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి? మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చయింది. అన్నిసార్లు ఓటు 500కు దొరకదు, కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా సీటు కావాల్సిన సెంటర్లు కొన్ని ఉంటాయి. అక్కడెంత ఖర్చు అవుద్దో ఎవ్వడికి తెలియదు. సార్, పార్టీ తరపున మీరిచ్చేది ఎంత సార్? వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్? ఎలక్షన్ ముందు 2 ఏళ్ల నుంచి జనాన్ని మేపడానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్. లాస్ట్ టైం ఎలక్షన్కి 25,000 కోట్లయింది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం. ఈసారి ఎలక్షన్కి 35,000 కోట్లు అవుతుంది, మొత్తం నేనే ఇస్తా. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు 25 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్లు ఎందుకు? డబ్బులు పంచడానికి రా ఎర్రి. మీ హైకమాండ్తో మాట్లాడండి, మీ సార్కి సూర్య గురించి చెప్పండి. సార్, నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్, నేనే మీకు ఢిల్లీ ఇస్తాను. మీ నాన్నెక్కడ? మీ నాన్నెక్కడ? ఏం చేస్తున్నామా డాడీని? జయదేవ్, వదలొద్దు. గోఖలే పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు? ఎలక్షన్కి ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్ భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా. అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు, నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాను. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు.
దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. చెప్తే వినపడదా? ఇక్కడ పడి ఏడుస్తావేంటి? కోసమా మా అమ్మా నాన్న అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు. రోడ్ల మీద పడుకునేవాడిని. ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహ్యం. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. మీ క్యాండిడేట్ సెలక్షన్ నాకు అస్సలు నచ్చట్లేదు. ఆ రాయ్పూర్ క్యాండిడేట్ వేస్ట్ గాడు, ఆ మహబూబ్ నగర్ క్యాండిడేట్ సొల్లుగాడు. రాసుకో 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 రాసుకో. బొకారో, అజ్మేర్, రాంచీ, పాట్నా, ఉడిపి, తేని, ఈ క్యాండిడేట్స్ అందరినీ మార్చాలి. కాస్త మంచోళ్ళని పెట్టండి అయ్యా. క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం? కలబడితే వదలను రోయ్. ఒక్కొక్క సెటిల్మెంట్ కి 100 కోట్లు రావాలి. నెల తిరగకుండానే ఇండియాలో 100 సెటిల్మెంట్లు జరగాలి. పెండింగ్ లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి. వాళ్ళు అప్రోచ్ అవ్వకపోతే మీరే టచ్ లోకి వెళ్ళండి. ఎంత వీలైతే అంత కలెక్ట్ చేయండి అమ్మా. మనకి ఎక్కువ ఒక 35,000 కోట్లు తెచ్చాం. పోర్బందర్ का ओपोनेंट कैंडिडेट बहुत पावरफुल है. సూర్యతో మాట్లాడి వాటిని నిలబడవచ్చు. పొలిటీషియన్కి సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్లో పోటీ చేయనీరు తెలుసా? ఆ జయదేవ్కి సెకండ్ సెటప్ ఉంది. దానికి ఒక కొడుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడు. జయదేవ్ సగం ఆస్తి ఇప్పిస్తామని చెప్పు. పిల్లాడికి DNA टेस्ट చేయించి మీడియా ముందు పెట్టేయండి. हाँ जी, जयदेव मेरे पति है. 5 साल के पहले हमारा शादी हुआ है. 3 साल का बच्चा भी है. ये है DNA सर्टिफिकेट. కొంప ముంచిన DNA టెస్ట్. ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన ఘనపులేటి జయదేవ్. సార్, వారం రోజులు ఎలక్షన్ ఉంది సార్. ఇప్పటికే 120 కోట్లు ఖర్చు పెట్టాను. నన్ను తీసేస్తే ఎలా? ఈ యొక్క ఏం చేయమంటావు? నీ వల్ల పార్టీ పరువు అవుద్ది. స్కామ్లతో నిండిపోయిన ప్రభుత్వం మాది. సెకండ్ సెటప్ లతో కలకలాడుతున్న ప్రభుత్వం మాది. अरे ये लोग अपने देश को क्या और कितना चलाएंगे? ఒక జయదేవ్కే కాదు, ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటి? ఇదేంటది? దేశ్ को बड़ा कर रहे, फैमिली को बड़ा कर रहे. ये मेरा अड्डा है तो हद ज़रा साले. 75 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి.
న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్గా ఇచ్చేయండి. ప్రతి న్యూస్ పేపర్లో ప్రతి ఛానల్లో మన గురించి న్యూస్ పాజిటివ్గా రావాలి. గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి. सर्वे के हिसाब से ये पार्टी को 80% मतदान हुए हैं। నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఉండాలి. అన్నదే గెలుస్తాడు. ఏయ్, 5 రోజుల ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారయ్యా. ముందు రోజు రాత్రే ఇవ్వాలి. దానికి ఒక్క రోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిసి తెచ్చావు. అందరూ అంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటల. పనిచేయండి, ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచేయండి. ये मेरा अड्डा है, बहुत ज्यादा साले హలో, ఎక్కడ? సరిపెట్టు నజీర్. బోనస్ దగ్గర రిగ్గింగ్ జరుగుతుందంట, మనం చూసుకోమని.